నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్ల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నాడు. అయితే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు వీఆర్ఓ గంగాధర్ 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో అశోక్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో అశోక్ కుమార్ వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా వీఆర్ఓ గంగాధర్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్ఓపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ శిరీష వివరాలను వెల్లడించారు. మాకు అందిన సమాచారం మేరకు ఈరోజు జమ్మవరం సచివాలయంలో రైడ్ చేయడం జరిగిందండి. వీఆర్ఓ పైన కంప్లైంట్ మాకు వచ్చిన కంప్లైంట్ యొక్క వాళ్ళ పెద్దమ్మ గారి పొలం యొక్క ఫైల్ని మిటేషన్ చేయడానికి, అది ప్రాసెస్ చేయడానికి జమ్మవరం వీఆర్ఓ అయిన గంగాధర్రావు గారు 15,000 లంచం డిమాండ్ చేసేసి ఈరోజు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామండి. ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి జమ్మవరం సచివాలయంలోనే. ఫర్దర్గా కోర్టులో రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తామండి. వచ్చేసి త్రోవగుంట అశోక్ కుమార్. కంప్లైంట్ వాళ్ళ పెద్దమ్మ గారి ఫైల్ మిటేషన్ చేయడానికి ప్రాసెస్ కోసం అనేసి 15,000 డిమాండ్ చేయడం జరిగింది. టోటల్గా 1.78 ఎకరా 78 సెంట్లు.